మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయకృత్యములను దానికి తెలియజేసి నీవిలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభిసూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడొకడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పితిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చిండెను గనక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపచేసి తిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియమ్ములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని, ఈలాగు బంగారముతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారియు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకాహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రానియగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతివానితోనూ బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి. పిలిచిన వానితోనెల్లా పోతివి. మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసితివి. అట్టి కార్యములు ఎంత మాత్రమునూ జరగకూడనివి. అట్టివియు నీకు జరగవు. నేను నీకిచ్చిన బంగారవియు వెండివియునైన ఆభరణములను తీసుకొని నీవు పురుషరూప విగ్రహములను చేసుకుని వాటితో వ్యభిచరించితివి. మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపచేసి నా తైలమును నా ధూపమును వాటికి అర్పించితివి. భోజనమునకై నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకొని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. అలాగున జరిగెను గదా. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయినట్లు వాటి పేరిట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయిననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా నుండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనస్సునకు తెచ్చుకొనక ఇన్ని హేయక్రియలను ఇంకా జారత్వమును చేయుచూ వచ్చితివి. ఇంతగా చెడుతనము జరిగించినందున నీకు శ్రమ, నీకు శ్రమ. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు వీధి వీధిని గుళ్ళు కట్టితివి, ఎత్తైన బలిపీఠములను ఏర్పరిచితివి. ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చిన వారికందరికిని నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి. మరియు నీవు మదించియున్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వ క్రియలను పెంపు చేసి నాకు కోపము పుట్టించితివి. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీన్ల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను. అంతటితో తృప్తి నొందక అష్షూరు వారితోనూ నీవు వ్యభిచరించితివి. వారితో కూడి జారత్వము చేసినను తృప్తి నొందకపోతివి. కనాను దేశము మొదలుకొని కల్దీయ దేశము వరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తి నొందలేదు.
నీ హృదయమెంత బలహీనమాయను. సిగ్గుమాలిన వేశ్యాక్రియలైన వీటినన్నిటినీ జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను, గుళ్లను, ప్రతి రాజవీధిని యొక్క బలిపీఠమును కట్టుచు వేశ్య చేయనట్లు చెయ్యక జీతము పుచ్చుకొనున్నక ఇంటివి. వ్యభిచారిణియగు భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకును గదా. పురుషులు వేశ్యలకు పడుపు సొమ్మిచ్చెదరు గదా. నీ విటకాండ్రు నలుదిక్కల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారికందరికీ నీవే సొమ్మిచ్చుచూ వచ్చితివి, బహుమానములనిచ్చుచూ వచ్చితివి. నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా, వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటయూ లేదు, నీకు పడుపు సొమ్మిచ్చుటయూ లేదు, నీవే ఎదురు జీతమిచ్చితివి. ఇదే నీకును వారికిని కలిగిన భేదము. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి వేశ్యా, యెహోవా మాట ఆలకింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ విటకాండతో నీవు నీ సొమ్ము వ్యయపరచి నీవు వ్యభిచారము చేసి నీ మానము నీవు కనపరుచుకునిన దానిని బట్టియు, నీ విటకాండ్రను బట్టియు, హేయ విగ్రహములను బట్టియు, నీవు వాటికప్పగించిన నీ బిడ్డల రక్తమును బట్టియు, నీవు సంభోగించిన నీ విటకాండ్రనందరినీ, నీకిష్టులైన వారినందరినీ, నీవు ద్వేషించు వారినందరినీ నేను పోగు చేయుచున్నాను. వారిని నీ చుట్టూ పోగుచేసి సమకూర్చి వారికి నీ మానము కనబడినట్లు నేను దాన్ని బయలుపరచెదను. జారినులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి క్రోధముతోనూ రోషముతోనూ నీకు రక్తము నియమింతును. వారి చేతికి నిన్ను అప్పగించెదను. నీవు కట్టిన గుళ్లను వారు పడద్రోసి, నీవు నిలువబెట్టిన బలిపీఠములను ఊడబెరికి, నీ బట్టలను తీసివేసి, నీ సొగసైన ఆభరణములను తీసుకొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు. వారు నీ మీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు, కత్తుల చేత నిన్ను పొడిచివేయుదురు. వారు నీ ఇండ్లను అగ్నిచేత కాల్చుదురు. అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతురు. ఈలాగు నేను నీ వేశ్యాతనమును మాన్పింపగా నీవికను పడుపు సొమ్మియ్యక ఇందువు. ఈ విధముగా నీ మీదనున్న నా క్రోధమును చల్లార్చుకుందును. నా రోషము నీ ఎడల మానిపోవును. ఇక నువ్వు ఆయాసపడకుండా నేను శాంతము తెచ్చుకుందును. నీ యవన దినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసిగించితివి గనుక నీవు చేసియున్న హేయక్రియలన్నిటికంటేనూ ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించుకున్నట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయూ అట్టిదే అని నిన్ను గూర్చి ఎందురు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్రెండతో నీవు సాటిదానవు. నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి అమోరీయుడు. నీ ఎడమ ప్రక్కను నివసించు షోమ్రోనును దాని కుమార్తెలను నీకు అక్కలు. నీ కుడిప్రక్కను నివసించు సొదొమయు దాని కుమార్తెలను నీకు చెల్లెండ్రు. అయితే వారి ప్రవర్తనను అనుసరించుటయు వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్పకార్యమని ఎంచి వారి నడతలను మించినట్లుగా నీవు చెడు మార్గముల యందు ప్రవర్తించితివి. నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లి అయిన సొదొమయైనను దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టితిని. షోమ్రోను సహా నీ పాపములలో సగమైనా చెయ్యలేదు. అది చేసిన వాటికంటే నీవు అత్యధికముగా హేయక్రియలు చేసితివి. నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనపరిచితివి. నీవు వారికంటే అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు. నీవు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావలెను. నిన్ను బట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునందుము. నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చునట్లు అపాయమునందున సొదొమను దాని కుమార్తెలను, షోమ్రోనును దాని కుమార్తెలను వారి వలనే అపాయముందిన నీ వారిని మరలా స్థాపించెదరు. సొదొమయు దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. షోమ్రోనును దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు.
నీవును నీ కుమార్తెలను మీ పూర్వస్థితికి వచ్చెదరు. నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిస్తీన్ల కుమార్తెలను, సిరియా కుమార్తెలను నిన్ను అవమానపరచగా, నీ దుర్మార్గము వెల్లడి చేయబడకముందు నీవు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలకు సొదొమ ప్రస్తావమెత్తకపోతివి. నీవు చేసిన మోసమును నీ హేయకృత్యములను నీవే భరించితివి. ఇదే యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. చేసిన నిబంధనను భంగము చేయవలనని ప్రమాణమును తృణీకరించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోచున్నాను. నీ యవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొని యొక్క నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును. నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇవ్వబోచున్నాను. నీవు వారిని చేర్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడదువు. నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసుకుందువు. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నానా విధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలను, ఈకెలను, పొడుగైన పెద్ద రెక్కలను గల ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకునెను. అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న ఒక పురమందు దానిని నాటెను. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొనిపోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బహుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను. అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయెను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకునుచుండెను. దాని వేళ్లు క్రిందికి తన్నుచుండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. పెద్ద రెక్కలను విస్తారమైన ఈకెలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచు ద్రాక్షవల్లి ఎగునట్లుగా అది విస్తార జలములు గల మంచు భూమిలో నాటబడియుండినను, ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. కావున నీవిలాగు ప్రకటింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్షవల్లి వృద్ధినందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్లు ఇక చిగురింపవు. అది నాటబడినను వృద్ధి పొందునా. తూర్పుగాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. తిరుగుబాటు చేయి వీరితో ఇట్లనుము. ఈ మాటల భావము మీకు తెలియదా? ఇదిగో, బబులోను రాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యొద్ద నుండుటకై బబులోను పురమునకు వారిని తీసుకొని పోయెను. మరియు అతడు రాజు సంతతిలో ఒకరిని నేర్పరిచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక ఇండునట్లును తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచియుండునట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశములోని పరాక్రమవంతులను తీసుకుని పోయెను. అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమునిచ్చి సహాయము చేయవలనని అడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను. అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసినవాడు తప్పించుకునునా? నిబంధనను భంగము చేసిన గనుక తప్పించుకునడు. ఎవనికి తాను ప్రమాణము చేసి దాని నిర్లక్ష్యపెట్టెను, ఎవనితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసెను, ఎవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతినొందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యుద్ధము జరగగా అనేక జనులను నిర్మూలము చేయవలనని కల్దీయులు దిబ్బలు వేసి బురుజులు కట్టిన సమయమున ఫరో ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంతమాత్రము చేయిజాలడు. తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చియు
ఇట్టి కార్యములను అతడు చేసెను. అతడు ఎంతమాత్రమును తప్పించుకునడు. ఇందుకు ప్రభువైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. అతడు నిర్లక్ష్యపెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా, అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే గదా. నా జీవము తోడు ఆ దోషశిక్ష అతని తల మీదనే మోపుదును. అతని పట్టుకునుటకై నేను వలనొగ్గి అతని చిక్కించుకొని బబులోను పురమునకు అతని తీసుకొని పోయి, నా మీద అతడు చేసి ఉన్న విశ్వాసఘాతుకమును బట్టి అక్కడనే అతనితో వ్యాజ్యమాడుదును. మరియు యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితినని మీరు తెలుసుకున్నట్లు అతని దండువారిలో తప్పించుకొని పారిపోయిన వారందరూ ఖడ్గము చేత కూలుదురు. శేషించిన వారు నలుదిక్కులా చెదరిపోవుదురు. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును. పైగానున్న దాని శాఖలలో లేత దాని త్రుంచి అత్యున్నత పర్వతము మీద దాని నాటుతును. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చిట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకును. దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని. నేనే దాని నెరవేర్చెదను.